కొంతమంది నాయకులు అంటే అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసి కొన్ని సర్వే నంబర్లు సర్వే నంబర్ 50 3 ఎకరాల 96 సెంట్లు 396 ఏలో 2 ఎకరాలు తర్వాత సర్వే నంబర్ 539 2 లక్షల 70 సెంట్లు ఇతర భూములన్నీ కూడా కొంతమంది అధికారులతో సపోర్ట్ తీసుకొని అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలలో దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే దీనికి ప్రభుత్వ భూములు అని చెప్పి మీరు వెంటనే బోర్డులు పెట్టాలా. ఎవరైతే కన్సిడర్ అవుతారో వాళ్ళని కూడా తొలగించాలా. 50కి పని చేసి పెట్టారు, దాన్ని కూడా తొలగించాల్సిందే. ఇది 396 ఇది 396లో 7వ లెటర్ ఇక్కడ మీరు దేవరకొండ కింద ఇది ఇంతకుముందు కూడా ఇక్కడే ఉన్నాయి. బోర్డు ఖచ్చితంగా పెట్టాలా. దీన్ని ఎవరు కూడా కబ్జా చేయడానికి వాళ్ళ ఆన్లైన్ కూడా వెంటనే తొలగించాలా. ఎవరైతే ఆన్లైన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా తొలగించాలా. పోయిన తహసీల్దార్ గారు ఇక్కడ నాయకులు ఉన్నాడు, ఆయన జీసీ నరేష్ ఎవరో వాళ్ళిద్దరూ అనేక లెక్కలు తీసుకొని మొత్తం అన్ని కూడా భూములన్నీ కూడా తారుమారు చేశారు. మొత్తం వాళ్ళన్నిటిపైన కూడా ఇది చేస్తాను మేడం. అందుకే ఈ రెండు పార్టీల కొంతమంది నాయకులు ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయో, ప్రభుత్వం భూములు ఉన్నాయో, వంతపురం భూములు ఉన్నాయో, లేకపోతే చెరువు కబ్జాలు చేయాలా, లేకపోతే ఎక్కడని కానీ మనం డబ్బులు చంపాలని చెప్పి ఇద్దరు కలిసి పనిచేస్తా ఉన్నారు ఈరోజు. మరి దానికే రెండు పార్టీలు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాము. బుక్కరాయ సముద్రం మండలంలో అదేవిధంగా ఈ నియోజకవర్గం సింగళమల నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా ఎంఆర్పిఎస్ కొన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఎక్కడ కూడా మీరు భూ కబ్జా చేసినా కూడా దానికి పోరాటం కొనసాగిస్తాము. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాము. మీ భూ కబ్జాలని మేము నిలదీస్తాము. ఖచ్చితంగా మీరు ఏం చేసినా కూడా భూ కబ్జాలు చేయడానికి అవకాశం లేకుండా చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు చూస్తా ఉన్నాం. మరి అనేకమైన ఈరోజు పేదవాళ్ళు బుక్కరాయ సముద్రానికి సంబంధించిన కాలనీలు ఉన్నాయి. అనేక సంవత్సరాలు కాపురాలు చేస్తా ఉన్నారు. దాదాపుగా 25 సంవత్సరాలుగా ఎండోమెంట్ భూమిలో ఉన్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం వారే కల్పించారు. మరి వాటిని ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా పట్టాలు ఇవ్వడం లేదు. మరి ఇట్లాంటి భూములు వాళ్ళు తీసుకోమనండి. మళ్ళీ ఇదే ప్రభుత్వ భూములు ఎండోమెంట్కి ఇచ్చి ఎవరైతే భూమిలో ఉన్న ఇండ్లు వేసుకున్న పేదవాళ్ళకి ఆ భూమి తరపున ఈ భూమి ఇచ్చి వాళ్ళకి పట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వాటిని ఈరోజు మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల. ప్రభుత్వం